మండలిలో మంటలు, సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులపై వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం. తిరస్కరించిన చైర్మన్, చర్చకు ప్రతిపక్ష ఎమ్మెల్సీల ఉడుంపట్టు. పోడియం వద్ద నిరసన, న్యాయం కావాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ నినాదాలు. చట్టాన్ని చేతిలోకి తీసుకొని పలువురు యువకులను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు. దీనిపై సభలో చర్చ జరగాలని డిమాండ్ చేసిన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స. కొద్దిసేపు స్తంభించిన కార్యకలాపాలు, సభ వాయిదా. అంతకుముందు బడ్జెట్పై చర్చను అడ్డుకున్న మంత్రులే అడ్డుకున్నాడు చర్చని. అంటే మంత్రులు అంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన చర్చించాలని కోరుకోవాలి, కానీ ప్రభుత్వం అడ్డుకుందట మంత్రుల రూపంలో. అంటే ఎందుకు? బడ్జెట్లో పసలేదు. అంటే ఆ బడ్జెట్లో నిజాలు బయటకు వస్తే ఏ వర్గాలకు ఏం కేటాయింపులు జరిగినాయి, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఏం హామీలు ఇచ్చింది, ఆ హామీలకు సంబంధించి హామీల తాలూకా ఎంతెంత బడ్జెట్ ప్రవేశపెట్టారంటే అది లేదు. మహిళా నిధి, మహిళలకు సంవత్సరానికి 18,000 ఇస్తా అన్నారు, దానికి నిధులు లేవు, సున్నా. మహిళలకు 1,500 రూపాయలు చొప్పున ఇస్తా అన్నారు కదా, దానికి సంబంధించి నిధులు లేవు. అదేవిధంగా తల్లికి వందనం పావలవంతు నిధులు, రైతు భరోసా పావలవంతు నిధులు కేటాయించారు. ఇగో ఇవన్నీ డొల్లతనాలు బయటపడతాయని దాని మీద చర్చ జరగకుండా చేశారని వైఎస్ఆర్సీపీ చెప్తుంది. హామీలపై తమ బండారం బయటపడుతుందని అడుగడుగున ఆటంకాలు, సూపర్ 6 పథకాలు కేటాయింపులపై నిలదీసిన వైఎస్ఆర్సీపీ. బడ్జెట్పై చర్చ పక్కుదావా. అధికార పార్టీ సభ్యులు తీరు మారకపోవడంతో సభ వాయిదా. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత కూడా అదే వైఖరి కొనసాగింపు. రికార్డుల్లో లేని అంశాలు, వ్యక్తుల పేర్లను లోకేష్ ప్రస్తావించడంపై బొత్స అభ్యంతరం. డిఎస్సి జాప్యంపై పీడీఎఫ్ ఎమ్మెల్సీల వాయిదా తీర్మానం సైతం తిరస్కరణ. గందరగోళం మధ్య సభను రేపటికి వాయిదా వేసిండాడు చైర్మన్. మండల్లో అంటే అసెంబ్లీకి ఏమో వైఎస్ఆర్సీపీ వెళ్ళట్లేదు, 11 మంది ఎమ్మెల్యేలు మండలికి అటెండ్ అవుతున్నారు. మండలిలో మొత్తానికి అయితే ప్రభుత్వానికి చాలా గట్టి ఎదురు దెబ్బ తగిలింది, మంటలు లేచినాయట. వాళ్ళు వాయిదా తీర్మానం పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది యువకుల్ని, సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారనే ఒక పేరుతోని అన్యాయంగా అమాయకులను కూడా తీసిపోయి లోపటేస్తున్నారు. దానిపైన వాయిదా తీర్మానం ఇస్తున్నాం, దానిపైన చర్చించాలి అంటే ఆ చైర్మన్ తిరస్కరించినట. దాంతో పాటు బడ్జెట్ పైన చర్చకు కూడా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉంటే మంత్రులు అడ్డుకున్నాడు. అంటే వాళ్ళు ఏమడుగుతున్నారు? ఏ శాఖకి ఏం కేటాయించారు, మీరు అన్న హామీ లేని, మీరు కేటాయింపు లేని అనే విషయాలపైన అడిగితే వీళ్ళకి ఎక్కడ లేని ఆక్రోశం, ఎక్కడ లేని కోపం వచ్చింది. అడగొద్దు కదా అనేది వాళ్ళ బాధ. మమ్మల్ని అడగటం ఏంది? మాది కూటమి ప్రభుత్వం, 164 స్థానాలు వచ్చినాయి, మాకు 1 సైడెడ్ మెజారిటీ ఇచ్చారు, మమ్మల్ని నువ్వు అడిగేది ఏంది అనేది. కానీ 164 కాదు, 175కు 175 వచ్చినా ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన పార్టీలకి అడిగే హక్కు ఉంటుంది. ప్రజల పక్షాన నీకు సీట్లు వచ్చినాయి అని ఏదంటే అది చేస్తున్నట్టు కుదరదు కదా. మీరు అన్న హామీలు ఏంది, హామీలకు ఎందుకు నిధులు కేటాయించలేదని అడిగే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది, రాజకీయ పార్టీలకు ముఖ్యంగా ఉంటుంది. రాజకీయ పార్టీలలో కూడా ప్రతిపక్ష పార్టీ అది. కానీ ఆ చర్చని మంత్రులే అడ్డుకున్నాడు, దురదృష్టం. అందుకే ఇది మొత్తానికైతే ఉడుంపట్టు పట్టారు, కానీ వాయిదా పడ్డది.